దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని కృపను బట్టి దేవుడే మనల్ని అందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి సజీవులుగా ఉంచి మరి ఆయన్ని ఈ విధంగా స్తుతించుకునే కృపను ప్రభు మనకిచ్చారు. అంతేకాదు ఈ యొక్క రక్షణ దుర్గం టీవీ కార్యక్రమాలను దేవుడు అనుగ్రహించి వాటిని నిర్విరాగంగా ఏ ఆటంకాలు లేకుండా ప్రతి వారం కూడా ఒక సందేశాన్ని ఇస్తూ ఈ కార్యక్రమాలని ముందుకు నడిపించట్లో ఆయన ఎంతగానో బలపరుస్తున్నారు, వాడుకుంటున్నారు. అందరిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. అలాగే మీలో కొంతమంది అనేక ప్రార్థిస్తున్నారు, అలాగే సహకారం చేస్తున్నారు. వారికి కూడా ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాలని మనకి చక్కగా చేసి దాన్ని ప్రజలకి ఈ యొక్క టీవీ కార్యక్రమాలకు అందిస్తున్న వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. వీటిల్లో అన్నిటిలో దేవుడు అందరినీ కూడా నన్నేంటి మిమ్మల్ని ఏంటి వారి వీడియో వారిని ఏంటి ఎంతగానో దేవుడు వాడుకుంటూ ఈ సువార్త వెదజల్లుట్లో దేవుడు ఎంతో కృప చూపుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకనూ మీరు ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థించండి, సహకరించి దేవుని ఆశీర్వాదాలు పొంది అభివృద్ధిలోకి రావాలని దైవజనుడిగా నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు మన వేరొక అంశాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. యూదుల పండుగలు ఉన్నాయి. జనరల్గా వారికి యూదులకున్న పండుగ ఏంటంటే పస్కా పండుగ, పులియన్ రొట్టెల పండుగని, పెంతెకోస్తు పండుగ, ఇలాగ యూదులకి కొన్ని పండుగలు. ఆ పండుగల్లో జనరల్గా యూదులందరూ కూడా యెరూషలేమునకు వెళ్తారు. అది వారికి ఆచారం, వారికి వాడుక. అలాగే పండగ రోజుల్లో అప్పుడు అవే ఇశ్రాయేలు ప్రజలకు అవే పండగలుగా ఉండి, కాబట్టి ఆ పండగలకి ఎక్కడున్న యూదులైనా అక్కడికి వెళ్ళి యెరూషలేముకి వెళ్ళి ఆ పండగలో పాలు పొందడం ఉండేది. అలాగే యేసు ప్రభు కూడా ఈ పండగలకి కూడా ఆయన యెరూషలేముకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆయన బ్రదర్స్ కూడా ఒకసారి అడుగుతారు, మరి నీవు ఆ పండగలు వస్తున్నాయి కదా, అది యెరూషలేముకి వెళ్ళవా, పండగలో పాలు పొందవంటే, మీరు వెళ్ళండి, మీ పని మీరు చూడండి, నా సమయం వచ్చినప్పుడు వస్తాను అన్నప్పుడు వెళ్ళి ఆ పండగలో కూడా నిలబడి, అది యోహాను 7:37 ఉంది. ఆ పండగలో అంచెదినమైన మహాదినమందు యేసు నిలిచి ఒక ప్రసంగం చేయటం మనం చూస్తున్నాం. ఎవడైనను దప్పికొన్నేడలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను అని అక్కడ చక్కటి సందేశాన్ని ప్రజలకు ఇచ్చినట్లుగా అక్కడ పండగల్లో మాట్లాడినట్లుగా చూస్తున్నాం. కాబట్టి పండగల్లో కూడా మనం యూదుల పండగలో యేసయ్య ఎలా పాలు పొంది వాళ్ళకి సువార్త చెప్పారో, అలాగే మనం కూడా జరుగుతున్న ఈ తీర్థాల్లోకి లేకపోతే పండగల్లోకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సువార్త చెప్పొచ్చు, వినిపించవచ్చు, యేసుని గురించి తెలియజేయచ్చు. అది ఏ పండగ ఎవరి పండగ అనేది కాకుండా సువార్త అనేది అదొక అవకాశం. జనాలు అందరూ కూడా వస్తారు కాబట్టి, సమాజంగా కూడుకుంటారు కనుక అటువంటి చోట్ల సువార్తను అందివ్వడం అనేది కూడా మంచిదే. అలాగే పూర్వం రోజుల్లో అలాంటి తీర్థాల్లో లేకపోతే జనాలు సమూహరణ చేసేటువంటి పండగలకు వెళ్ళినప్పుడు వెళ్ళి దైవజనులు వాక్యాన్ని అందించేవారు. అక్కడ కూడా అనేకులు కొంతమంది తెలుసుకుని ప్రభుని తెలుసుకుని రక్షణ పొందేవారు. ఏ రకంగా అయినా సువార్త చెప్పొచ్చండి. కాబట్టి ఇక్కడ యూదుల పండుగ ఒకటి వచ్చిన కనుక యేసు యెరూషలేమునికి వెళ్ళాను. యెరూషలేములో జరిగిన విషయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బేతెత్స అనబడిన ఒక కోనేరు కలదు. యెరూషలేం చుట్టూ ప్రహరీ ఉంది, చుట్టూ గోడ ఉంది, దానికి మరి ద్వారాలు ఉన్నాయి. దీనికి ఒక ద్వారం ఏంటంటే గొర్రెల ద్వారం, మరి మత్స్య ద్వారం అని, గొర్రెల ద్వారం అని, ఇలాగా యెరూషలేములో ఉన్న చుట్టూ ప్రహరీకి ఉన్న ద్వారాల పేర్లు ఉన్నాయి. ఇక్కడ గొర్రెల ద్వారము అని ఉంది. బహుశా అంటే గొర్రెల ద్వారం అంటే అక్కడ గొర్రెలు ప్రవేశించేటువంటి ద్వారం అవ్వచ్చు, మరి గొర్రెల అమ్మకం అక్కడ జరిగేదేమో, మార్కెట్ ప్లేస్ అక్కడ ఉండేదేమో. మొత్తం మీద ద్వారానికి గొర్రెల ద్వారం అని అక్కడ పేరు పెట్టింది. బహుశా
మార్కెట్ అక్కడ జరిగేదేమో, ఆ ద్వారం గుండా ప్రవేశించేమో తెలియదు, కానీ అక్కడ ఆ ద్వారం గుండా ఆయన వెళ్ళారు. అక్కడ ఏముందంటే బేతెస్సా అనబడిన ఒక కోనేరు కలదు. బేతెస్సా అనబడినటువంటి ఒక కోనేరు ఉంది. పిల్లరా, దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క స్వస్థత, బేతెస్సా అనగా దేవుని సన్నిధిని అనుభవించే విధానం, దేవుని కార్యాలు చూచే గొప్ప విధానం కలిగిందే బేతెస్సా. అక్కడ ఏం జరిగేదంటే ఒక కోనేరు ఉంది, దానికి 5 మంటపములు కలవు. ఉరిచొట్ల కూడా 5 మంటపాలు ఉన్నాయి. ఇవన్నీ మన అందరికీ తెలిసిందే. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. అక్కడ జరిగేటువంటి ఒక విశేషత ఏంటంటే, దైవ సన్నిధి అక్కడ జరిగేది ఏంటంటే, ఆయా సమయాల్లో ఒక దేవదూత వచ్చి ఆ కోనేరులో నీళ్లు కదిలించడం జరిగేది. ఆ నీళ్లు కదిలించినప్పుడు నీళ్లు కదిలించిన పిమ్మట మొదట ఎవడు దిగును వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. హల్లెలూయా. అక్కడ జరిగేది అది. ఆ కోనేరు యొక్క విశేషత బేతెస్సా, ఆ దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉండడం వల్ల ఆ కోనేటిలో దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే మొట్టమొదటి దిగుతారో వారు ఎట్టి వ్యాధి గలవాడేనని కూడా స్వస్థత పొందుతాడు. హల్లెలూయా. స్వస్థత ఉందన్నమాట. అక్కడ జరిగే హీలింగు అనేది అక్కడ ఉంది. ఆ హీలింగు అక్కడ జరుగుతూ ఉంది. ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే, జీసస్ ఈజ్ అవర్ హీలర్. యేసు స్వస్థపరిచేవాడు. ఈరోజు మనం నేర్చుకునే అంశం, ఆయన వాక్యము మనల్ని స్వస్థపరుస్తుంది. పిల్లరా, ఇక్కడ ఈ కోనేరు, ఆ జలము, ఆ నీళ్లు అనేవి మనం చూడాలి. నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. వర్షమునకు దేవుని యొక్క వాక్యము నీరుకు లేక వర్షానికి పోల్చబడింది. అక్కడ ఆ యొక్క కోనేరులో ఎవరు మొట్టమొదటి నీళ్లు కదిలించబడినప్పుడు ఎవరైతే మొట్టమొదట దిగుతారో వారు ఎట్టి వ్యాధి గలవాడైన కూడా స్వస్థత పొందుతారు. ఇక్కడ స్వస్థత గురించి ఈరోజు కొన్ని మాటలు మనం ప్రభు ఇచ్చే స్వస్థతను గురించి నేర్చుకుందాం. ఈ రోజున ఎంతోమంది బిడ్డలారా స్వస్థత లేకుండా అనారోగ్యానికి గురైపోయారు, బలహీనతలకు లోనైపోతున్నారు, వ్యాధులకి ఇదైపోయారు, శరీర బలహీనతలకు వ్యాధులకు లోనైపోయి బాధపడుతున్నారు. ఎక్కడ చూసినా స్వస్థత లేదు, ఎక్కడ చూసినా నెమ్మది లేదు. బైబిల్లో ఉంది స్వస్థత గురించి ప్రత్యేకంగా రాయబడే అవన్నీ కూడా మనం దేవుని చిత్తాన్ని బట్టి ఈ కార్యక్రమంలో అయితే వచ్చి కార్యక్రమాల్లో మనం నేర్చుకుందాం. కాబట్టి ఇక్కడ ఈ రకమైన ఈ బేతెస్సా దగ్గర కోనేటిలో జరిగే విశేషత అది. అందువల్ల ఏం జరిగిందంటే ఆ మంటపంలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. ఇలాంటి బలహీనతలతో, ఎన్ని బలహీనతలే మానవుడికున్న రోగులు, మంటపాల్లో రోగులు అంటే రోగాలతో, ఇట్ మే బి ఎనీ డిసీజ్, ఏ రకమైన రోగం అవ్వచ్చు. ఏదో అనేక అవయవాల్లో ఎన్నో రోగాలు ఉన్నాయి, మానవుడికి ఎన్నో రోగాలు ఉన్నాయి. రోగులు, తర్వాత ఇంకెవరు కుంటివారు అంటే ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడతాడు అక్కడ. కాబట్టి గుడ్డివారు వచ్చారు, కుంటివారు వచ్చారు, ఊచకాలు గలవారు వచ్చారు, రోగులు, బలహీనులందరూ కూడా అక్కడికి వచ్చారు. బిడ్డలారా, వచ్చి గుంపులుగా పడిపోయి అక్కడ ఇంకా అక్కడే కూర్చొని ఉంటున్నారు. ఇక వాళ్ళకి ఎప్పుడు ఎవరు వెళ్ళి ముందు దిగుతారో వాడు స్వస్థత పొంది వెళ్ళిపోవటం, లేకపోతే అక్కడే పడి ఉండటం, ఇలాగే ఉంది. ఎందుకంటే అక్కడ ఒక సర్టెన్ టైం ఉంది, టైం ఒకటి ప్లస్ ముందుగా దిగాలి. కాబట్టి ఇక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే వాళ్ళు చానాలు అక్కడ పడిపోయి ఉండవలసి వచ్చింది. ఇక్కడైతే ఒక వ్యక్తి అయితే చూడండి, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడు. అక్కడ ఏకంగా 38 సంవత్సరాల నుంచే పడిపోయి ఉన్నాడు. అక్కడ చూడండి, ఏంటంటే అతడు వెళ్ళపోతున్నాడు, ఆ సమయం తెలుసుకోలేకపోతున్నాడేమో, ఎప్పుడు వస్తుందో గుడ్డివాడైతే చూడలేడు, చెవిటివారైతే శబ్దం వినలేడు, కాళ్ళు చేతులు గలవాడేమో ముందుకు వెళ్ళలేడు. దీనివల్ల అనేకులు అక్కడ ఉండిపోయి ఉన్నారు, స్వస్థత లేకుండా ఉండిపోయారు. వాళ్ళు దిగాలి, అప్పుడు కానీ స్వస్థత. ఆ సమయం చూడాలి, ఆ కదలికలు వినాలి. గుడ్డివాడైతే ఏం చూడగలడు? కదలికలు,
చెవిటివాడైతే ఏమీ సౌండ్ వినబడగలవు, కుంటిలేని నాలుగు. ఇది స్థితిలో చాలామంది అక్కడ పడిపోయి ఉన్నారు. అలాగే ఒక వ్యక్తి ఏకంగా 38 సంవత్సరాల నుంచి వ్యాధి గల ఒక మనుష్యుడు అక్కడ ఉన్నాడు. వీళ్ళారు ఈ స్థితిలో ఉన్నారు, మానవులు పడిపోయి ఉన్నారు. ఏం చేయాలో తెలియట్లేదు, ఎప్పుడు స్వస్థత దొరుకుతుందో తెలియదు, ఎవరు బాగు చేస్తారో తెలియదు, ఎక్కడ వైద్యం దొరుకుతుందో తెలియదు. అలాగే పడిపోయినట్లుగా ఉన్నారు. ఎప్పుడు వెళ్ళాలో, ఎప్పుడు దిగాలో, ఎప్పుడు వస్తుందో దేవదూత, ఏం జరుగుతుందో తెలియక గుంపులు 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 గుంపులుగా అలాగే పడిపోయి ఉన్నారు. బిడ్డలారా, ఇది లోకంలో ఉన్న మానవుల పరిస్థితి. స్వస్థత లేకుండా మానవుడు పడిపోయి ఉన్నాడు. రోగాల చేత మానవుడు పడిపోయి ఉన్నారు. గ్రుడ్డితనం కలిగిన వాడై పడిపోయి ఉన్నాడు. కుంటివారై, ఊచకాలు చేతులు కలవారై నడవలేక పడిపోయి ఉన్నారు బిడ్డలారా. అలాగే ఆత్మీయంగా కూడా పడిపోయి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పడిపోయి ఉన్నారు. ఈ పడిపోయి ఉన్నటువంటి మానవుడిని, ఈ స్వస్థత లేకుండా ఉన్న మానవుడిని, ఈ రోగాలతో ఉన్న మానవుడిని ముట్టి బాగు చేయడానికి, పడిపోయినున్న మానవుడిని లేవనెత్తడానికి యేసు వచ్చాడని మనకు చూపించడానికే ఈరోజు ఈ వచనం మన కొరకు రాయబడింది. దానిని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం జరిగిందో చూద్దాం. యేసు అక్కడ ఏం చేశాడో అనేది చూద్దాం. ఎందుకు ఆ యెరూషలేమునకు వెళ్ళాడో చూద్దాం. ఎందుకు ఆయన పండగలోకి వెళ్ళాడో చూద్దాం. ఆయన పండగ చేయడానికా, లేక మనుషులకు పండగనివ్వడానికా? ఈరోజు మానవులు ఎంతోమంది ఎన్నో పండగలు చేస్తున్నారు. ఎక్కడ రోగం అక్కడే ఉంది. ఏ పండగ ఆనందం లేదు, ఆరోగ్యం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు బిడ్డలారా. రోగాలే రోగాలు, బలహీనతలే బలహీనత, వ్యాధులే వ్యాధులు. పండగలు చేస్తున్నావు కానీ బలహీనతల నుండి విడుదల పొందలేకపోతున్నారు. అటువంటి మానవాన్ని వెదకి రక్షించడానికై పడిపోయున్న స్థలంలోనికి వచ్చాడు యేసు ప్రభు. ఆయన దిగి స్వస్థత లేని స్వస్థతను ఆ వ్యక్తికి ఇచ్చాడండి ప్రభు. హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా ఈ సువార్తను తెలుసుకోవాలి. యేసును గురించి తెలుసుకోవాలి. యేసు మరి దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి దేవుడు, దేవుని కుమారుడు, దేవుడు మానవాళిని రక్షించడానికి లోకానికి వచ్చాడు. మానవాళికి స్వస్థత ఇవ్వడానికి వచ్చాడు. ఏ మానవుడు ఎక్కడైతే పడిపోయి ఉన్నాడో, ఏ మానవుడు ఏ రోగంతో అయితే, ఏ బలహీనత అయితే, ఏ అనారోగ్యంతో, ఏ బలహీనతలతో బాధపడిపోతున్నాడో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడి బ్రతికించేవాడే యేసై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా స్వస్థ ఉందా? అందరూ మతాలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే నా దగ్గరికి రండి అంటున్నాయి. కానీ యేసై అయితే మన దగ్గరికే వస్తున్నాడు. సువార్త అనేది మన దగ్గరికే వస్తూ ఉంది, మన ఇంటిలోనికే వస్తూ ఉంది, మన గృహంలోనికే వస్తుంది. మనం తెలుసుకోవాలి. కానీ యేసును అంగీకరించడానికి మనకి మనసు ఉండాలి. కానీ వెంటనే ఆయన రక్షణ ఇవ్వడానికి, స్వస్థపరచడానికి, మాట్లాడడానికి, బాగు చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసుని గురించి మనం విందాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. అలాగే ఉంటున్నాడు పాపం. నిజంగా ఎన్నాళ్ళ నుంచి బాధ అనిపిస్తున్నాడో, పడిపోయి ఉన్నాడు, లేవలేని వాడుగా ఉన్నాడు, ఎవరు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. తర్వాత మనం ఎందుకు నువ్వు ఇలాగున్నావు అని అడిగితే, ప్రభు నువ్వు స్వస్థపడగోరుచున్నావు అని అడిగినప్పుడు అక్కడ అతని దీనస్థితి కూడా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు అడుగుతున్నారు చూడండి. యేసు వాడు పడియుండుట చూచి, చాలామంది ఎవరో నన్ను చూస్తారో, ఎవరో నాకు ఏదో చేస్తారని చూస్తూ ఉంటారండి. కానీ నేను మీకు చెప్తున్నాను, యేసయ్యే మనల్ని చూచేవాడు. యేసు చూచే దేవుడు, యేసు మాట్లాడే దేవుడు, యేసు స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. పడియుండుట చూచి అతని స్థితిని చూచాడన్నమాట. ఈరోజు నీ స్థితిని ఎవరు చూస్తారు? చూచేవాళ్ళు ఏరి? నిన్ను ఆదుకునేవారు ఏరి? నిన్ను బాగు చేసేవారు ఏరి? నీ బాధను ఎరిగిన వారు ఏరి? చూడండి, వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి, అది చూడడమే కాదు, ఎరిగినవాడు యేసు. చూచేవాడు, ఎరిగినవాడు, మనలందరినీ చూస్తున్నవాడు, మన స్థితిని ఎరిగినవాడు. హల్లెలూయా. మన వ్యాధిని ఎరిగినవాడు, మనకున్నటువంటి బలహీనతలను తెలిసినవాడు, అనుభవించినవాడు. బిడ్డలారా,
చూచాడు. తర్వాత అతడు బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ఈరోజు బిడ్డలారా, యేసు ప్రభు మనల్ని చూచుచున్న దేవుడు. ఎవరు? హాగరు బాధలో అరణ్యంలో పడి రోదన చేస్తున్నప్పుడు మరి హాగర్ను దేవుడు చూచాడు. చూచి ఆమెతో మాట్లాడాడు. హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు, చూచే దేవుడు, చూచి మాట్లాడే దేవుడు, బాగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. అంతేకాదు మనకేం కావాలో ఆ సహకారాన్ని మనకు అందించేవాడు, మన బాధను తీర్చేవాడు, మనకున్న బలహీనతల నుండి విడిపించేవాడు యేసు. అక్కడ హాగరు ఏడుస్తూ ఉంటే, హాగరు నీకేం సంభవించిందని అడిగి, ఇదిగో నేను నీ స్థితిని ఎరిగినవాడు, నీవు పడిన శారా నిన్ను ఎన్ని పాటలు పెట్టిందో నాకు తెలుసు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చేసావో నాకు తెలుసు, నీ పిల్లోడి గురించి ఏడుస్తున్నావని నాకు తెలుసు, నా పిల్లోడి పని అయిపోయిందని ఏడుస్తున్నావని తెలుసు, ఇదిగో అని చెప్పి అక్కడ ఒక నేలను చీల్చి ఆ దాహాన్ని నీళ్లను రప్పించి మరి ఆ నీళ్లు తోడి బుడ్లో వేసుకొని బిడ్డకి పట్టించమని చెప్పి ఆ బాధను, ఆ యొక్క కష్టాన్ని తీర్చినవాడు ప్రభు. హల్లెలూయా. అప్పుడు నీళ్ళేవో చనిపోతాడు అనుకుంటుంది, కానీ దేవుడు సృష్టికర్త కనుక నీళ్లు ఊటను రప్పించి ఆ నీళ్లతో ఆ బిడ్డను బ్రతికించాడు. అప్పుడు హాగరు పేరు పెట్టింది ఆయనకి, ఏంటి? చూచుచున్న దేవుడవు నీవే. హల్లెలూయా. చూచుచున్న దేవుడవు నీవే, నన్ను చూచావు. నీ పేరేంటో నాకు తెలియదు, కానీ నా పేరును బట్టి నీవు పిలిచావు. మళ్ళీ చూడటమే కాదు, మన పేర్లు కూడా తెలుసు. హాగరు అని పిలిచాడు. ఆమెకి దేవుడు ఎవరో తెలియదు, దేవుడు ఆయన పేరేంటో తెలియదు, దేవుడు ఎవరో తెలియదు, మాట్లాడతాడని తెలియదు. లేకపోతే శారమ్మ గారికి దాసిగా వచ్చింది, అన్యురాలు వచ్చింది, నమ్మకం పనిచేస్తుంది. ఆ రకంగా ఆమె అబ్రహాం శారాలతో ఉంది. ఆమెకు కూడా కొడుకు పుట్టాడు. కొడుకు చావు చూడలేక ఏడుస్తూ ఉంటే సృష్టికర్త అయిన దేవుడు ఆమెను చూచాడు, ఆమెని బాధను చూచాడు, ఆమె కన్నీరు చూచాడు. చూచి ఆమెతో మాట్లాడి అక్కడ ఆ బిడ్డకు కావలసిన నీళ్లు సప్లై చేసి ఆ బిడ్డను బ్రతికించాడు. హల్లెలూయా. అప్పుడు ఆమె పేరు పెట్టింది, చూచుచున్న దేవుడు నీవే, నన్ను చూచావు. నీ పేరేమిటో నాకు తెలియదు, కానీ నా పేరును పెట్టి నీవు పిలిచావు. ఏమండి, మనల్ని ఎరిగినవాడు, మన బాధలు ఎరిగినవాడు, మనం ఏ స్థితిలో ఉన్నాం, పడిపోయి ఉన్నామో తెలిసినవాడు, అన్నీ ఎరిగినవాడు, అందరినీ ఎరిగినవాడు, మన కష్టాలన్నీ తెలిసినవాడు. మన స్థితిని గురించి దేవుడికి నేను ఈ స్థితిలో ఉన్నాను, నాకు ఈ బాధలో ఉన్నా చెప్పక్కర్లేకుండానే ముందుగా ఎరిగిన దేవుడు. నాకు ఇది లోటు నాయన, నాకు ఆహారం లేదు, వస్త్రం లేదని చెప్పక్కర్లేదు, నీకు లేదని ముందే తెలుసు ఆయన. అందుకే యేసుప్రభు అన్నాడు, మీకు అడగక ముందే మీకేం కావాలో ముందే తెలుసు ఆయన. అన్నీ ఇస్తాడు, బాధలు తీసి ఆహారం ఇస్తాడు, వస్త్రం ఇస్తాడు. నమ్ముకోండి, ప్రభువుని నమ్మితే ఆహారం ఉంటుంది, వస్త్రం ఉంటుంది, ఆరోగ్యం ఇస్తాడు. బలహీనతలు ఏ స్థితిలో పడిపోయినా ఆ స్థితి నుండి లేవనెత్తుతాడు. మంచి స్వస్థత నీకు కలుగుతుంది, రక్షణ దొరుకుతుంది, నిత్యజీవం పరలోకం దొరుకుతుంది. బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి ఆయనను నమ్ముకొనుట ద్వారా మన జీవితాల్లో మనలను బ్రతికించి బాగు చేసే దేవుడిగా మనం తెలుసుకోవాలి. మరి జక్కయ్య నేనే ఆయన్ని చూడాలి కానీ నన్ను ఆయన చూడకూడదు అనుకున్నాడు. మేడి చెట్టే కూర్చున్నప్పుడు సరాసరి అక్కడ రాయబడం యేసు ఆ చెట్టు కిందకు వచ్చి, సరే చెట్టు మీద ఉన్నాడని ఆయనకి తెలుసు. ఏమైనా చూశాడా ప్రభు అనుకుంటాం మనం. ఆయనకి ఏం తెలుసు? ఆయన ఏం చూశాడా? నా బాధలు ఏమన్నా ఆయన ఎరిగినా, నేను ఎలా పడిపోయి ఉన్నానో ఆయనకి ఏమైనా తెలుసా అంటారు కొంతమంది. తెలుసు, చూస్తున్నవాడు, ఎరిగినవాడు. ఇక్కడ ఇదే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలి. యేసు ఎవరో అనేది తెలుసుకోవాలి. అంతేకాదు, నీ బాధను ఎరిగినవాడు, నిన్ను లేవనెత్తడానికి వచ్చాడు, నిన్ను స్వస్థపరచడానికి వచ్చిన దేవుడు, నీకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. నీ కొరకే కల్వరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం చిందించి నిన్ను పాపమును క్షమించడానికి వచ్చాడు ఈ రోజున. ఏమండి, పాప క్షమాపణ ఇవ్వడానికి వచ్చాడండి యేసు. ఈరోజు ఎంతమందికి తెలుసు పాపిని క్షమించేవాడు యేసు అని, పాపుల రక్షకుడు యేసు అని, రోగుల వైద్యుడు యేసు అని ఎంతమందికి తెలిసి ఎంతమంది ఆయన నమ్ముకొని రక్షణ పొందుతున్నారు.
ఎంతమంది స్వస్థత పొందుకుంటున్నారు బిడ్డ. పూర్వం రోజుల్లో డబ్బు దాచుకునేవారు ప్రజలు, పెట్లు పెట్టి దాని బాక్సుల్లో పెట్టి డబ్బు విలువైందో దాచుకుని. ఇప్పుడు డబ్బులు దాచుకోవట్లేదు. ఈ జబ్బులు ఎక్కువైపోయి ఆ మందులు బాక్సులు ఏం చేస్తున్నారండి, అనేక రకరకాల బిళ్ళలు కోర్సులు మరి ఇంతంత దొంతర్లు కొని తెచ్చేసుకుని పెద్ద పెద్ద బాక్సుల్లో పెట్టుకుని 4 నెలలు 3 నెలలు అంతా దాచుకుంటూ ఆ బాక్సులు సంపాదించుకుంటున్నారండి. ఎందుకు తగ్గట్లేదు, అలా వాడటమే జీవితకాలం అంతా అలా వాడటమే తప్ప తగ్గేది లేదు. ఆ డాక్టర్లే చెప్తున్నారు నీకు తగ్గేది లేదని, అయినా మనం వాళ్ళని నమ్ముతున్నాం, యేసుని నమ్మట్లేదు. యేసయ్య బాగు చేస్తాడంటే నమ్మట్లేదండి. ఈరోజు ఎక్కడో డాక్టర్ గారు ఏదో బాగు చేస్తారంటే అక్కడికి పరిగెట్టుకెళ్ళి వేల రూపాయలు ఇచ్చేస్తున్నారు. ఆయన చెప్తున్నాడు నా దగ్గర తగ్గేది ఏం లేదా, నీ బతుకాలం అంతా ఇలా వాడవలసిందే అంటున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నాడు నీకు తగ్గేది లేదు అంటున్నాడు. ఈ మందులు వాడితే నువ్వు బతుకుతావు, ఈ కంట్రోల్ చేత తప్ప నిన్ను పూర్తిగా నయమయ్యే విధానం నీకు లేదని. ఒక డాక్టర్ గారు అయితే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కార్ల మీద వస్తారు, ముందు తిరిగి వెళ్ళేటప్పుడు సైకిళ్ళ మీద వెళ్ళిపోయారని చెప్పారు. కార్ల మీద వస్తారంట, సైకిళ్ళ మీద వెళ్ళిపోతారంట. అర్థం ఏంటి, ఉన్న డబ్బంతా ఖర్చు చేసుకుని వెళ్ళిపోతారన్నమాట. ఆయనే చెప్తా ఉన్నాడు. ఈరోజు యేసు ఇదిగో అడుగుతా ఉన్నాడు. ఆయన అడిగిన ప్రశ్న మనం చదివికిని ముగించేద్దాం. అక్కడ యేసు వాడు పడిండి వాడు అప్పటికి బహుకాలమును ఆ స్థితిలో ఉన్నాడు ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా. హల్లెలూయా. ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నన్ను అందరిని అడుగుతున్నాడు, వ్యాధిగ్రస్తులు అందరిని అడుగుతున్నాడు. అక్కడ ఒక్కడినే అడగటం కాదు, ఈరోజు వ్యాధిగ్రస్తులందరినీ అడుగుతున్నాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా? స్వస్థపడగోరినట్లయితే ఇదిగో నేను నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడు. ఇంకా అంతకంటే ఏ డాక్టర్ ఉన్నారండి బాబు? నేను బాగు చేస్తానన్న డాక్టర్ ఎవరున్నారు? నా వల్ల కాదనేవారుగా ఉన్నారు తప్ప నేను బాగు చేస్తానని ధైర్యంగా చెప్పేవాళ్ళు ఎవరున్నారండి? ఈ మందులు వాడి చూడు 10 రోజులు తగ్గకపోతే మళ్ళీ మారుద్దామంటారు. కానీ ఈయన అలాగంటున్నాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా? అలా గోరినట్లయితే నేను నిన్ను స్వస్థపరుస్తాను, నా మాట నిన్ను స్వస్థపరుస్తుంది. బిళ్ళారు అక్కడ నీళ్లు, ఆ కోనేరు యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉంది. బేతెత్సా యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉంది. ఆ నీళ్లు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. దేవుని మాట నీళ్ల వంటిది, వర్షం లాంటిది. భూమి మీద వర్షం కురిస్తే ఎలా ఫలితం సారం వచ్చి పంట పండుతుంది, అలాగే యేసయ్య మాటే మనల్ని బ్రతికిస్తుంది. హల్లెలూయా. యేసు మాట మానవులను స్వస్థపరుస్తుందండి. యేసు మానవుడిని బ్రతికించడానికి వచ్చాడు. మానవుణ్ణి పడిపోయిన మానవుణ్ణి లేవనెత్తడానికి, ఏ స్థితిలో పడిపోయాడో ఆ స్థితిలో నుండి లేవనెత్తి బాగు చేసి రక్షించి స్వస్థపరిచి నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసు వచ్చాడండి. కాబట్టి స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడు ఆయన అయ్యా నాకు ఎవరు లేరు, నన్ను తీసుకెళ్ళడానికి దేనస్థితి చెప్పుకున్నాడు. తన స్థితి అంతా ఉన్నప్పుడు వెంటనే ప్రభు ఒక మాట సెలవిచ్చారు. అది చదువుకుని ముగించేద్దాం. చూడండి, యేసు ఒకే ఒక మాట, నాకెవ్వరూ లేరు, మరి ఒకడు వారికి నాకంటే ముందుగా, నాకెవరూ లేరు, నాకంటే ముందుగా ఒకడు అక్కడ పోటీ వచ్చేసింది. ఎవడకాడే బాగుపడి వెళ్ళిపోవటమే తప్ప ఎదరుండి బాగు చేద్దామని నేను తర్వాత వెళ్దామని అనుకోవడం ఎవడను. కదిలించేటప్పటికి ముందు దిగిపోతున్నారు. అందు గురించి ఈయన వెళ్దారనేటప్పటికి ఒకడు ముందుకు వెళ్ళిపోగలరు. కాబట్టి నాకు ఎవరు లేరని అక్కడ జరిగే స్థితి, తనకున్న పద్ధతి, తనకున్న సాహి స్థితి అంతా చెప్పినప్పుడు యేసు ప్రభు ఒకే ఒక మాట అన్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వానితో చెప్పగా, హల్లెలూయా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి నడవలేని వ్యక్తి, ఎన్నో పెద్ద కష్టమును అనుభవించిన వ్యక్తి, పడిపోయి దీన స్థితిలో వ్యాధిగ్రస్తుని అనుభవించిన వ్యక్తి, యేసు ఒక్క మాట సెలవివ్వగానే, ఈరోజు నేను మీకు చెప్తున్నాను బిడ్డలారా, యేసు మాట నిన్ను బ్రతికిస్తుంది. ఆయన దర్శనం నిన్ను బాగు చేస్తుంది. ఒక్క మాట సెలవిస్తే చాలు నీ స్థితి బాగుపడుతుంది. నువ్వు లేవనెత్తబడతావు, నీకు స్వస్థత కలుగుతుంది, నీకు రక్షణ దొరుకుతుంది. బిడ్డలారా, యేసు మానవుణ్ణి బాగు చేయడానికి వచ్చిన దేవుడు. నీవు లేచి ఒకే ఒక మాట మాట్లాడాడు. ఒక్క మాట, ఆయన మాట ద్వారానే స్వస్థతలు జరిగాయి. బిడ్డలారా, ఆయన మాట దేవుని మాట, ఆయన బ్రతికించి, ఆయన మాటలు మనకి జీవాన్ని ఇస్తాయి.
ఆయన మాటలు మనల్ని బ్రతికింప స్వస్థపరుస్తాయి, ఏదైనా చేస్తాయి, ఏదైనా కలగజేస్తాయి. ఏది లేకపోయినా నువ్వు నమ్ము, దాన్ని ఆయన మాట కలగజేస్తా. నీకు ఇస్తానంటే కలిగిపోద్దంతే. నీళ్లు కదిలి అక్కడ హాగరుని నీళ్లు లేవు, నీళ్లు కావాలి, నీళ్లు సృష్టించాడు. కానాను వివాహంలో ద్రాక్షారసం లేదు, మాట ద్వారా ఒక చూపు ద్వారా ద్రాక్షారసం తయారు చేశాడు. ఇలాగా ఏ అవసరత ఉన్న అవసరత తీర్చి నిన్ను లేవనెత్తేవాడు యేసు ప్రభు. నువ్వు లేచి నీ పరుపెత్తుకు నడమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. సరే, వెంటనే స్వస్థత పొందుకున్నాడు, నడిచాడు, లేచాడు, నడిచాడు. ఓ ఆనందంగా పరుపు మీద పడుకున్నాడు ఇంతకాలం, ఇప్పుడు ఆ పరుపెత్తుకునే వెళ్ళిపోతున్నాడు. ఈ రోజున నువ్వు ఈరోజు అనేకుల మీద నువ్వు ఆధారపడి ఉన్నావు, అనేకుల మీద నువ్వు ఆధారపడి బతుకుతున్నావు. కానీ ఇప్పుడు నువ్వు ఆధారపడక్కర్లేదు. నువ్వు ఆధారపడిన వాళ్ళందరినీ నువ్వు మోసుకెళ్ళగలవు, వాళ్ళనే నువ్వు పోషించగలవు. పరుపు కింద ఉన్నది, ఇప్పుడు పరుపు మోసుకెళ్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరి మీద అయితే ఆనుకున్నావో, ఎవరి మీద అయితే నువ్వు అలా బ్రతికావు, ఇప్పుడు వాళ్ళందరినీ నువ్వు ఆదరించే బిడగా, వారందరినీ నువ్వు నడిపించే బిడగా చేయగలవు. అటువంటి స్వస్థత ప్రభువులో ఉంది. కాబట్టి బిడ్డలారా, తర్వాత మళ్ళీ ఇంకా వాక్యాలు బట్టి నేర్చుకోవచ్చు. ఇక్కడ ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమీ చెప్పలేదు, కానీ స్వస్థత గురించి అడుగుతున్నాడు. ఎందుకంటే ఆ స్వస్థత ద్వారా ఆయన ఎవరో అతనికి తెలియాలి. ఈరోజు నిన్ను కూడా ఆయన రక్షకుడు దేవుడు, కానీ ఇదిగో నేను దేవుడిని, నేను రక్షకుడిని, నీకు కావాలా, నేను నిన్ను చెయ్యాలా, నీకు ఏం అని ఏం అడగలేదు అక్కడ. ఓన్లీ ఒకే ఒక పాయింట్ అడిగాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావు. ఈరోజు నిన్ను కూడా దేవుడు అది అడుగుతున్నాడు. యేసు ఆయన ఎవరో, ఆయన అలాంటి వాడు ఏంటి అని నువ్వు ప్రశ్నించక్కర్లేదు. నువ్వు స్వస్థపడగోర్చినట్లయితే ఆయన మాట ద్వారా నీకు అదే నమ్మి స్వస్థతలు పొందుకోండి. తర్వాత ఆయన ఎవరో నీకు తెలుసా, రక్షణ, నిత్యజీవం, పరలోకం, నరకం, ఇవన్నీ తర్వాత తెలుస్తాయి. కాబట్టి స్వస్థత పొందుకొని దేవుని బిడ్డలై దేవుని కొరకు సిద్ధపడదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరమ తండ్రి, ఈరోజు బేతెస్సా కోనేరు దగ్గర జరిగిన గొప్ప అద్భుత కార్యాన్ని గురించి మాతో మాట్లాడావు. అవును ప్రభువా, నీవే ఆ కోనేరుగా, బేతెస్సా కోనేరుగా ఆ నీళ్లు నీ వాక్యంగా ఉన్నాయి ప్రభు. అలాగా నువ్వు మాట సెలవిస్తే చాలు మనిషికి స్వస్థత కలుగుతుంది నాయన. మనిషి బ్రతుకుతాడు ప్రభు, మానవునికి రక్షణ దొరుకుతుంది ప్రభు. అలాగా ఇదిగో నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగి ఆయనతో మీరు మాట్లాడి ఆయన్ని స్వస్థపరిచారు. నీకు వందనాలు. అలాగే ఈరోజు ఎంతోమంది రోగాలతో కుంటివారిగా, గుడ్డివారిగా, వాళ్ళు చేతులు నడవలేని స్థితిలో గుంపులుగా అక్కడ ఎలా పడిపోయి ఉన్నారు. ఈ రోజున కూడా అనేకులు అలా పడిపోయి ఉన్నారు, అనేక వ్యాధులతో పడిపోయి ఉన్నారు, అనేక ఇబ్బందుల్లో పడిపోయారు, అనేక కష్టాల్లో పడిపోయి ఉన్నారు ప్రభు. వారందరినీ మీరు దర్శించండి. వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్న పడిపోయిన స్థితి నుండి వారిని లేవనెత్తండి. ఇబ్బందులు తీర్చండి, బాధలు తీర్చండి, వ్యాధులను కుదర్చండి. ప్రతి బిడతో మీరు మాట్లాడి ప్రతి బిడను, ఆ కోనేడు దగ్గర ఉన్న వ్యక్తిని ఎలా రక్షించావు లేపావు, అలాగే ప్రతి బిడతో మీరు మాట్లాడి రక్షించి అనేకులు నిన్ను తెలుసుకొని ఇచ్చే రక్షణ పొంది అక్కడ సిద్ధపడ్డ కృప దయచేయండి. విన్న వాక్యం అందరి హృదయాల్లో పడేది నూరంతలుగా ఫలించుటకు మీరే సహాయం చేయండి. మీరే మహిమ పొందమని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.